నిన్న రాష్ట్రపతి గుర్రపు బగ్గీలో వచ్చారు. అది ఫ్రాన్స్ అధ్యక్షుని తీసుకుని పెరేడ్కి. ఇది వాస్తవంగా గతంలో మనం చూడలేదు కదా. అంటే బగ్గీ చూసాం ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఒకటి తన కార్యక్రమం దగ్గర అట్లాంటి. కానీ రిపబ్లిక్ డే పెరేడ్కి బగ్గీలో రావడం అన్నది 84లో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించారు. వాస్తవంగా ఇది ఎలా వచ్చిందంటే ఎప్పుడు ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లు కాకుండా ఈ గణతంత్ర వేడుకకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ సంప్రదాయ గుర్రపు బగ్గీని వినియోగించారు. రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్ చేరుకున్న ఈ బగ్గీ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ బగ్గీ కథ ఏంటంటే 6 గుర్రాలతో లాగి ఈ బగ్గీ బ్రిటిష్ కాలం నుంచే మన దేశంలో ఉంది. అప్పట్లో దీన్ని భారత వైస్రాయ్ వినియోగించేవారు. భారత్ పాకిస్తాన్ 2 దేశాలుగా ఏర్పడిన తర్వాత దీనికోసం ఇరు దేశాలు టాస్ వేశాయి. ఇందులో భారత్ గెలిచింది. దీంతో 1984 గణతంత్ర వేడుకల వరకు రాష్ట్రపతి ఈ బగ్గీని ఉపయోగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా దీని వినియోగాన్ని నిలిపేశారు. 2014-16లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ఈ బగ్గీలో వెళ్లారు. తాజాగా మళ్ళీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకలకి దీన్ని ఉపయోగించారు.